హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 27x50 డైమెన్షన్లు కట్టిన హౌస్ని చూస్తున్నాం. అలాగే ఇలాంటి ఇంటిని ఇప్పుడు కట్టుకోవాలనుకుంటే ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి 1350 సెఫ్టీ వస్తుంది. మనకి రెండు స్లాబులు కాబట్టి ఒక్క స్లాబ్ అనేది 1200 సెఫ్టీలో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. రెండు స్లాబులు కాబట్టి 2400 సెఫ్టీ వస్తుంది. అదేవిధంగా మెట్లు అనేది ఒక 100 సెఫ్టీ వస్తుంది. మొత్తం 2500 సెఫ్టీకి కాస్ట్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇప్పుడు గమనించుకోవాలి. ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు. ఇంకా లేట్ చేయకుండా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి మనం సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 850 నుంచి 900 బస్తాలు పట్టే అవకాశం అనేది ఒక్క బస్తా ధర అనేది 280 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క బస్తా ధర అనేది 350 రూపాయలు అనుకుంటే కనుక ఈ 850 బస్తాలకు గాను 2,97,500 రూపాయల వరకు సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 7.6 నుంచి 8 టన్నులు పట్టే అవకాశం అనేది ఒక్కొక్క ధర అనేది 58,000 నుంచి 82,000 రూపాయల వరకు ఉన్నదన్నమాట. అదేవిధంగా ఒక్కొక్క ధర అనేది 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 7.6 టన్నులకు గాను 4,94,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 180 నుంచి 190 టన్నులకు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కొక్క ధర అనేది 1800 నుంచి 2,200 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 2,000 రూపాయలు ఒక్క టన్ను ధర అనుకుంటే కనుక ఈ 180 టన్నులకు గాను 3,60,000 రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం రోబో శాండ్ చూసుకున్నాం. రోబో శాండ్ వచ్చేసి 65 నుంచి 70 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్క ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క ధర అనేది 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 65 టన్నులకు గాను 39,000 రూపాయల వరకు రోబో శాండ్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి 140 నుంచి 145 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఒక ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 140 టన్నులకు గాను 91,000 రూపాయల వరకు కంకరకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం బేస్మెంట్ రాయి చూసుకుందాం. బేస్మెంట్ రాయి వచ్చేసి 2,000 నుంచి 2,100 రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది. ఒక్క రాయి ధర అనేది 18 రూపాయల నుంచి 20 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క రాయి ధర అనేది మనం 18 రూపాయలు అనుకుంటే కనుక ఈ 2,000 రాళ్ళకు గాను 36,000 రూపాయల వరకు బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 28,000 నుంచి 30,000 ఇటుకలు పట్టే అవకాశం ఉన్నది. ఒక్క ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క ఇటుక ధర అనేది 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 28,000 ఇటుకలకు గాను 2,80,000 రూపాయల వరకు ఇటుకలకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన డోర్స్ అదేవిధంగా విండోస్ చూసుకుందాం. ఈ మొత్తం వచ్చేసి ఫైనల్ ఫిట్టింగ్ వరకు 2,86,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్కి మార్బుల్స్ అయినా గ్రానైట్ అయినా కానీ లేదా టైల్స్ అయినా కానీ మొత్తం వచ్చేసి మనకి 2,40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ ఆల్ మెటీరియల్ చూసుకుందాం. ఫైనల్ ఫిట్టింగ్ వరకు 2,80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది ఒక 90,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది G+1 కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్కి సేఫ్టీ గిర్లకి మొత్తం వచ్చేసి ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్కి మెట్లకి రైలింగ్ అయినా కానీ లేదా మెయిన్ డోర్ పక్క గ్లాస్కి ఒక 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ వచ్చేసి మొత్తం టోటల్గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 2,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి మనకి మెయిన్గా మెటీరియల్ ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 28,23,500 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. లేబర్ కాస్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వరకు అదేవిధంగా సెంటరింగ్ వర్క్ చూసుకుందాం. ఈ 2,500 ఎసెప్టిక్ గాను ఒక ఎసెప్టిక్ అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనకు G+1 కాబట్టి 330 రూపాయలు యాడ్ చేయడం జరిగింది. 2,500 ఎసెప్టిక్ అని 330 రూపాయలు చూసుకుంటే కనుక 8,25,000 రూపాయల వరకు తాపీ మేస్త్రికి సెంటరింగ్ వర్క్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన గుంతలు తీయడానికి మట్టి లెవెలింగ్కి మొత్తం వచ్చేసి ఒక 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఫుటింగ్స్కి స్లాబ్లకి అన్నిటికి కలిపి. నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ వచ్చేసి 1,00,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్కి బాత్రూమ్ టైల్స్ వేయడం మొత్తం వచ్చేసి మనకి 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ ఇవి మొత్తం చూసుకుంటే కనుక 12,30,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా మనం ఇందా చెప్పుకున్నట్టుగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 28,23,500 రూపాయలు ప్లస్ 12,30,000 రూపాయలు. ఇది మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 40,53,500 రూపాయల వరకు అవుతుంది. ఈ అమౌంట్ కానీ 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేదా మీ లేబర్ కాస్ట్ పెరిగినా కానీ 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 4,05,350 రూపాయల వరకు యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 44,58,850 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఈ 150 గజాల్లో G+1 కట్టుకోవడానికి మనకి 44,58,850 రూపాయల వరకు అవుతుంది. దీని ఒక స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేస్తే మటుకు 2,500 ఎస్ఎఫ్టీకి స్క్వేర్ ఫీట్లు కన్వర్ట్ చేస్తే మటుకు 1,783 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మనకి G+1 కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే కొంచెం ఖర్చు అనేది స్క్వేర్ ఫీట్ మీద ఒక 200 నుంచి 300 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నది. ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.